కుర్రాడిలా కనిపించే ఈ కుర్రాడు ఫైట్స్ చేస్తానంటున్నాడు. తన నటనతో మెస్పరైజ్ చేసే ఈ అబ్బాయి యాక్షన్తో మాయ చేస్తానంటున్నాడు. వరుస హిట్ సినిమాలతో హుషారు మీదున్న ఈ లోకల్ బాయ్ అర్జున్ సర్కార్లా మారి అందరి పని పడతానంటున్నాడు. మరి ఇంతలా జోరు మీదున్న ఆ టాలీవుడ్ టాలెంట్ ఎవరో మనము ఓలుకేద్దాం. అలా మొదలైంది అంటూ కెరీర్ మొదలుపెట్టి సినిమా మీద సినిమాతో హిట్ మీద హిట్తో టాలీవుడ్ లో గట్టిగా పాక వేసిన మన న్యాచురల్ స్టార్ కి టైం బాగా కలిసి వస్తుందనే చెప్పాలి. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్ లతో నాని మార్కెట్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్న ఈ లోకల్ స్టార్ కూడా గ్యాప్ తీసుకోకుండా తన కొత్త సినిమాని స్టార్ట్ చేయడంతో ఈ మాత్రం స్పీడ్ ఉండాలి గురు అంటూ నాని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారట. సైంధవ బాక్సాఫీస్ వద్ద సైలెంట్ అయిపోవడంతో తిరిగి తన హిట్ ఫ్రాంచైజీని మళ్లీ నమ్ముకున్నట్లు తెలుస్తోంది. దాంతో హిట్ సిరీస్ కి ప్రొడ్యూసర్ గా ఉన్న నానినే హీరోగా రంగంలోకి దిగినట్టు సమాచారం. తాజాగా హిట్ 3 అంటూ హైదరాబాద్ లో ప్రారంభమైన ఈ సినిమా రెండో రోజే నాని కూడా సెట్ లో జాయిన్ అయ్యారని చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని వాల్ బాస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మూవీకి 80 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. అంటే నాని కెరీర్ లోనే ఇదే హైయెస్ట్ బడ్జెట్ అన్నమాట. ఇక కేస్ 1 స్టోరీలో విశ్వక్ సేన్ కనిపించగా, కేస్ 2లో అడవిశేష్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే సాధించాయని చెప్పాలి. హిట్ 2 సినిమా క్లైమాక్స్ లోనే అర్జున్ సర్కార్ క్యారెక్టర్ లో శైలేష్ కొలను నానిని పరిచయం చేశాడు. మోస్ట్ వైలెంట్ పోలీస్ ఆఫీసర్ గా అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఉండబోతుందని అప్పుడే స్పష్టం చేయడంతో ఎప్పుడెప్పుడు మన నాని అన్న రంగంలోకి దిగుతాడా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా హంటర్స్ కమాండ్ ఆఫ్ హిట్ 3rd కేస్ గా విడుదల చేసిన గ్లిమ్స్ ని చూసిన ఫ్యాన్స్ మన నాని నుండి అప్పుడప్పుడు ఇలాంటివి వస్తే కూడా ఇంకా బాగుంటుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి టెర్రరిస్టులనే గడగడలాడించిన అర్జున్ సర్కార్ ఇన్వెస్టిగేషన్ స్టైల్ ఎలా ఉంటుందో చూపిస్తానంటూ శైలేష్ కొలను తన విజన్ కి మరింత పదును పెడుతున్నాడు. ఇక రిలీజ్ గ్లిమ్స్ చూస్తుంటే నేచురల్ స్టార్ డిఫరెంట్ మేక్ ఓవర్ లో చాలా స్టైలిష్ గా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండటంతో అర్జున్ సర్కార్ క్యారెక్టర్ అదిరిపోతుందని, మా హీరోకి మరో హిట్ పడినట్టే అంటూ మురిసిపోతున్నారు నాని ఫ్యాన్స్. ఇక ఈ మూవీకి మిక్కీ జేమియర్ మ్యూజిక్ అందించబోతున్నారట. ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ జోనలోనే ఈ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాలో నాని మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మరి అర్జున్ సర్కార్ తెర మీద ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తాడో 2025 మార్చి లేదా ఏప్రిల్ వరకు ఆగాల్సిందే అంటున్నారు ఫిల్మ్ మేకర్స్. For more videos like this, subscribe Big TV channel.